డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 20 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 9 ప్రారంభం కాబోతోంది. అసలు ఈ సాక్షి ప్రబోధాలు ఎందుకు చేయవలసి వచ్చింది అనే ఉపోద్ఘాతాన్ని నా మొట్టమొదటి వీడియోలో నేను చెప్పాను. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక కింద డిస్క్రిప్షన్లో దాని తాలూకు ఆ వీడియో తాలూకు లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి ఆ తరువాత ఈ సాక్షి ప్రబోధాల యొక్క ఆవశ్యకత ఏమిటి, మనం ఎందుకు చెప్పదలుచుకున్నాం, కుండబద్దలు ఒక సిరీస్ లాగా ఎందుకు చేయవలసి వచ్చింది అనే దాన్ని మొత్తాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈ రోజున సాక్షి పేపర్లో వచ్చిన ఒక గొప్ప గొప్ప ఆనిముత్యాలు వాటన్నిటినీ పరిశీలించి పరిశోధన చేద్దాం. అక్రమ కేసే బాబు కుట్రే. యాక్చువల్గా నిన్న మిథున్ రెడ్డి చాలా డ్రామా తర్వాత ఇటు హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళటం, అక్కడ తిరస్కరించబడటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం, అక్కడ మధ్యంతర ఉత్తర్వులు రావటం, ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి నా విచారణని వీడియోలు ఆడియో రికార్డు చేయాలి అని కోరుకోవటం, న్యాయవాదుల సమక్షంలో చేయాలని కోరుకోవటంలో మరి హైకోర్టు కూడా న్యాయవాద సమక్షంలో చేయండి, కానీ న్యాయవాదులు ఎవరు మధ్యలో కలిగించుకోకండి అనే విషయాన్ని చెబుతూ వీడియో ఆడియో రికార్డ్ చేయాల్సిన పని లేదనే ఉత్తర్వులు కూడా ఇచ్చిన తర్వాత ఫైనల్గా నిన్న మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కావటం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇంత భయంగా సిట్టు విచారణకు ఎందుకు హాజరు కావాల్సి వచ్చింది అనే విషయాలు చాలామందికి తెలుసు, అందరికీ అర్థమైపోతాయి. మరి నన్నేమో కొడతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అని మిథున్ రెడ్డి హైకోర్టు దాకా వెళ్ళి ఎందుకు భయపడ్డాడో కూడా తెలియదు. మరి నిన్న ప్రశ్నల్లో ఇక సాక్షిలో అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాస్తారు, కానీ మిగతా పత్రికల్లో కూడా ఏం రాశారో ఒకసారి పరిశీలించుకుంటే ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఇట్టే తెలిసిపోతుంది. సరిక నిన్న మిథున్ రెడ్డి ఏం చెప్పాడు అనే ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే గనక, అక్రమ కేసే బాబు కుట్రే, అబద్ధాల వాంగ్మూలాలు ఆధారంగానే సిట్టు దర్యాప్తు, తప్పుడు సాక్ష్యాలే ప్రాతిపదికగా ప్రశ్నలు, దర్యాప్తులో సిట్టు సాధించింది శూన్యం, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్టు భాగోతం బట్టబయలు, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలతోనే ప్రశ్నలు, అసలు మద్యం కుంభకోణమే జరగలేదని ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని సిట్టుకు వివరించిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటా. నిన్న సిట్టు విచారణ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడింది. యాక్చువల్గా నిన్న 10 గంటలకు విచారణ మొదలైతే 2 గంటల వరకు సాగింది. తర్వాత 1 గంట లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు సాగి మొత్తంగా 7 గంటల పాటు ఈ మిథున్ రెడ్డిని అనేక రకాలైన దాదాపుగా 100 ప్రశ్నలు అడిగినట్టుగా తెలియవస్తున్న సమాచారం. దాంట్లో ఇప్పుడు మరి సాక్షి కూడా కొన్నిటిని అందులో ఉదహరిస్తూ అసలు సిట్టు బృందాన్ని మొత్తాన్ని అవినాష్ రెడ్డి అసలు మంచినీళ్ళు తాగిచ్చేశాడు, అసలు వాళ్ళని మొత్తంలో వాళ్ళు చేయదలుచుకున్న తిరకాసు మొత్తాన్ని తిప్పికొట్టి అవతల పాడేస్తే నిశ్చేష్టులై సిట్టు అధికారులు మొత్తం నోరెళ్ళబెట్టేశారు అన్నట్టుగా ఈ సాక్షిలో రాసుకొస్తారు. మిగతా పేపర్లో కూడా పరిశీలిస్తే అసలు మిథున్ రెడ్డి ఏం చేశాడు, అతని భాగోతం ఏమిటి మొత్తం బట్టబయలైపోతుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేది లేదు, ఇప్పటికే పెట్టిన ఎన్నో కేసులు వీగిపోయాయి, మద్యం కేసు కూడా అక్రమ కేసేనని తేలుతుంది, లిక్కర్ కేసులో చంద్రబాబు రాజకీయ కక్షలో భాగమే, ప్రతి 2 నెలలకు ఒక స్కామ్ పేరిట ప్రభుత్వం నాపై నిందలేస్తోంది. వీళ్ళ మీద ప్రత్యేకంగా నిందలేయాల్సిన అవసరం ఏం లేదు, వీళ్ళు చేసిన కార్యక్రమాలు వీటన్నిటిని బయటపెట్టే పని చేస్తేనే వాళ్ళకి నిందలాగా కనిపిస్తుంది. మిగతాది 2వ పేజీలో రాశారు, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో సిట్టు సాధించింది శూన్యం, ఈ కింద సిట్టు ప్రశ్నలకు మిథున్ సమాధానాలు అని ఒక అద్భుతమైన విషయాన్ని కూడా ఇక్కడ మనకి చేయటం జరిగింది. ఇలాంటి ప్రశ్నలు వాటికి ఇచ్చిన మిథున్ రెడ్డి సమాధానాలు పక్క పేపర్లో కూడా ఉన్నాయి. ఒకసారి 100 రకాల ప్రశ్నలు అడిగితే ఒక 4 ప్రశ్నలు ఇక్కడ రాసి దబాయించి అవతల పడేశాడు మిథున్ రెడ్డి అని చెప్పే కార్యక్రమం అన్నమాట ఇది. గుండె లోపల లోతులు భయంగా ఉండటం మూలానే కదా అసలు సిట్టు విచారణకు హాజరే కాకుండా, కాకపోతే అసలు సిట్టు విచారణ చేయాల్సిన పని లేదు అని మేము కోర్టుకు వెళ్ళాం, అక్కడ మాకు కొద్దిగా అనుకూలంగా ఇది రాకపోవటం మూలాన మేము విచారణకు హాజరయ్యాం తప్ప
ఆల్రెడీ రాజకేశ్ రెడ్డి తప్పించుకొని దాక్కుని తిరుగుతున్నాడు. ఈ ఈ నోటీసులు ఇచ్చే వ్యవహారం వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే తెలిసిపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ పాత వాసనలు పోలీసుల్లో ఉన్నాయి. నోటీసులు ఇవ్వడానికి రేపు మీ వద్దకు వస్తారు అనే విషయం తెలిసిన తర్వాతనే రాజకేశ్ రెడ్డి పారిపోయాడు. ఆ విషయం కూడా ఇంకా ఇంటర్నల్గా దర్యాప్తు జరుగుతుంది, అతనికి సమాచారం ఎవరు ఇచ్చారు అని. లేకపోతే రాజకేశ్ రెడ్డికి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, కాదు వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు, ఆ తర్వాత ఈమెయిల్ ద్వారా పంపిస్తే ఇప్పుడు అతను దాక్కుని తిరుగుతూ ఆడియో రికార్డు కూడా ఒకటి రిలీజ్ చేశాడు నిన్న. ఎందుకంటే విజయసాయి రెడ్డి చేస్తున్నాను నిన్న విజయసాయి రెడ్డి మొన్న సిట్ ముందు హాజరై చెప్పిన ఈ సమాధానాలు వీటన్నిటి మీద రాజకేశ్ రెడ్డికి బాగా ఇదైపోయింది. దానికి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అబ్బే అలాంటిది ఏం లేదు, విజయసాయి రెడ్డి భాగవతం మొత్తం నేను బయట పెడతానని. ఆ విషయం కూడా తర్వాత చూద్దాం. సిట్ ఏమేమి అడిగింది, దానికి మిథున్ రెడ్డి సమాధానాలని వీళ్ళు విచిత్రంగా ఒకటి రాయటం జరిగింది. చూడండి, ఇక్కడ అదాన్ కంపెనీ నెలకొల్పేందుకు విజయసాయి రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా, మీరు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు కదా అని. విజయసాయి రెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు, నాకు ఆ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పేసండి, విజయసాయి రెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవం అని తేలుతోంది అంటే. ఆ తర్వాత బ్రాకెట్లో కింద సాక్షి వాళ్ళ సొంత వ్యాఖ్యానం. దాంతో సిట్ అధికారులు మౌనం వహించారు అని. దీనికంటే ముందు కూడా ఒక ప్రశ్న అడిగారు, దానికి మేమందరం కలిసి అక్కడ మీటింగ్ జరిగింది అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ మీటింగు ఏంటో నాకు తెలియదు అనే విషయాన్ని బొకాయించటం జరిగింది. వాళ్ళు సిట్ అధికారులు వాళ్ళకి తెలియదా? రకరకాల వ్యవహారాల శైలి ఉన్న వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. 100 ప్రశ్నల్లో ఎలాంటి దానికి ఏ సమాధానం వచ్చినా ఎక్కడో ఒక చోట లింక్ అవుతుంది కదా. ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థలు పిఎల్ఆర్ గ్రూపుకు 5 కోట్లు బదిలీ అయ్యాయి కదా, ఎందుకు? అవును, ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణం కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంకు గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయాం, దీంతో 5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు, అందుకు ఇవిగో ఆధారాలు ఉంటాయి, అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీలు. ఇంకొన్ని వేరే బ్యాంకు లావాదేవీలు చూపించినా కూడా అవన్నీ నాకు తెలియదని అక్కడ బుకాయించే పని చేశాడు. ఇక్కడ ఏదో ఆధారాలు చూపించాడంట. దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టేశారు. రాజకేశ్ రెడ్డి కంపెనీ కోసం విజయసాయి రెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి 100 కోట్లు అప్పిప్పించారా? ఆ వ్యవహారంలో నాకేం సంబంధం లేదు, అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం, దానిపై నేనేం చెబుతాను? విజయసాయి రెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పిస్తే అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్ళను తీసుకున్న వాళ్ళను ఇప్పించిన విజయసాయి రెడ్డిని అడగాలి అని అంటే, దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని కొనసాగించలేకపోయారు. రాజకేశ్ రెడ్డి తెలుసా, ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా అని అడిగితే, రాజకేశ్ రెడ్డితో పరిచయం మాత్రమే ఉంది, ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు అనేదాన్ని ఆయన చెప్పినట్టుగాను. మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా అని పత్రాలు చూపించారు. అవును, అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే, ఆ వివరాలు నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. అంతే. అడిగిన 100 ప్రశ్నల్లో ఒక 5 ప్రశ్నలు అనుకుంటాను. ఏంటి, 1 2 3 4 ఖచ్చితంగా 5 ప్రశ్నలు. 5 ప్రశ్నల్లో వాటిని ఇక్కడ ప్రచురించి అసలు ఏం జరగలేదని చెప్పి వీళ్ళ సొంత వ్యాఖ్యానం కూడా రాసి తర్వాత నిన్న ప్రెస్ మీట్లో రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు వాంగ్మూలంలో నమోదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్ రెడ్డి సిట్ అధికారులు స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దీంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. ఈ రాజకీయ ప్రేరేపిత కుట్ర అనేదాన్ని నమోదు చేయించాలని గట్టి పట్టుదలతోటి మిథున్ రెడ్డి సిట్ అధికారులు మాత్రం బెంబేలెత్తిచ్చేసి మొత్తం రికార్డు చేయించాడు. రేపు కోర్టుకు వెళ్ళినప్పుడు మిగతా అవన్నీ వదిలిపెట్టేస్తారు కోర్టు వాళ్ళు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రండి అని కోర్టు కూడా నమ్మేసి ఈ వాంగ్మూలంలో ఉన్నదాన్ని మిథున్ రెడ్డి అమాయకుడని వదిలేస్తుంది. గట్టిగా పట్టుబట్టి ఆయన రాపించాడట అందులో. మరి అది యాక్చువల్గా రావాల్సిన సమాధానాలు నీళ్లు నమిలి ఏమేం చేశాడనేది ఒకసారి ఆంధ్రజ్యోతిలో వీళ్ళు సిట్టు వాళ్ళు ఏమడిగారు, దానికి ఈయన సమాధానాలు ఏమిటి అనేవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ
అసలు చాలా ప్రశ్నలకి సమాధానమే లేకుండా పోయిందండి. రోడ్డు పక్కన టీ తాగితే ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు, కానీ 95% పైగా మద్యం వ్యాపార లావాదేవీలు నగదు రూపంలోనే జరగటం ఏమిటి? మద్యం స్కామ్లో ముట్టిన ముడుపులు గుట్టు బయట పడకూడదనే ఉద్దేశం ఏదైనా దీని వెనక ఉందా అని సిట్ అధికారులు అడిగారు అక్కడ. దానికి మిథున్ రెడ్డి, కుంభకోణం ముడుపులు ఏమీ లేవనుకుంటున్నా, నగదు చెల్లింపుల కారణం ఏమిటో నాకు తెలియదు. మద్యం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండాలని లేదు, కానీ ఫోన్కి మెసేజ్ వస్తేనే చాలా వరకు వాడే స్కీములు ఇవన్నీ మరి ప్రభుత్వం తెచ్చింది ఆ రోజున. మద్యం దుకాణాలు అవి కూడా ప్రభుత్వ దుకాణాలే కదా ఆ రోజున. అందరి దగ్గర ఫోన్పే ఉండాలని లేదు కదా. అంటే దాదాపుగా ఈ రోజుల్లో 80-90% పీపుల్కి ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్నాయి. ఆ ఫోన్పే, గూగుల్ పేలు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ మీద జిఎస్టీ వేస్తారా అనే ఒక పుకారు కూడా బయటకు వస్తే నిన్న ప్రభుత్వం కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏది వెయ్యం, అలాంటి కార్యక్రమం ఏది మేము చేపట్టలేదు అనేది. ఉండాలి కదా అని తిరిగి ప్రశ్నిస్తే అయిపోయింది దానికి సమాధానం. మీ కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ఇన్ఫ్రా రాజ్ కసిరెడ్డితో ఎలాంటి లావాదేవీలు జరగలేదా? నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. చిన్నవి ఏమైనా ఉన్నట్టయితే మా ఆడిటర్లు చెబుతారు, నాకు అన్నీ గుర్తుండవు కదా అని రాజ్ కసిరెడ్డి మా కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు ఇచ్చేశాడు. ఇందాక సాక్షిలో మనం చూసినప్పుడు అసలు రాజ్ కసిరెడ్డి పరిచయం ఉంది తప్ప ఎటువంటి లావాదేవీలు లేవు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసేసాడు మిథున్ రెడ్డి అని గట్టిగా సాక్షిలో రాస్తే, ఇక్కడ అసలు కథ ఇక్కడ చూడండి. దీనికి వేరియేషన్ చూడండి. వీళ్ళు రాసింది నిజమని నమ్మాలా, వాళ్ళు రాసింది నిజమని నమ్మాలా? చెల్లుగా చూసినట్టయితే మరి ఎవరు అబద్ధం చెప్పే ఆస్కారం ఉంది అని అంటే గట్టిగా సాక్షికే 100 ఓట్లు పడతాయి. మిగతా పేపర్ల కంటే సాక్షిలోనే అబద్ధాలు ఎక్కువ రాస్తారు అని చెప్పడానికి 100 ఓట్లు పడే అవకాశం ఉంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇంటర్నల్గా అయినా ఒప్పుకుంటారు వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు రాస్తారని. ఇది నా లిక్కర్ బిజినెస్తో సంబంధం లేదు, మాకున్నవి నిర్మాణ కాంట్రాక్టులు వ్యాపారాలే అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాడట. నంద్యాలలో ఎస్పీవై డిస్టిలరీస్ మీరు స్వాధీనం చేసుకోలేదా? రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి వ్యాపారం కోసం అరబిందో యాజమాన్యం నుంచి 100 కోట్ల రూపాయలు అప్పించాలని సాయిరెడ్డిని అడగలేదా అని అంటే, ఇది సాయిరెడ్డి చెప్పాడు 100 కోట్లు నేనే ఇప్పించానని. ఎస్పీవై డిస్టిలరీస్ ఎవరి పేరుతో ఉందో అందులో వ్యాపారాలు ఎవరు చేశారో నాకు తెలీదు. రాజ్ కసిరెడ్డి అప్పిప్పించమంటే సాయిరెడ్డి ఇప్పించి ఉండవచ్చు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసే కంపెనీ ఉన్న నాకు ప్రైవేటు వ్యక్తుల దగ్గర 100 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఇందాక ఏంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నాకేమిటి సంబంధం అని ఇందాక మనం సాక్షిలో చూసాం. దీనికి సేమ్ సమాధానం. ఇక్కడ అసలైన సమాధానాలు చూడండి ఇక్కడ ఎలా ఉంటాయి అనేది. అక్షి ఇంకా ఏదో మభ్య పెట్టే పని ఒకటి చేస్తానే ఉంటుంది. ఇలాగా చాలా వరకు ఎన్నో రకాలైన వాటన్నిటికీ సాక్షి ఎన్నో రకాలైన అబద్ధాలని వీటన్నిటిని ప్రచారం చేస్తుంది కాబట్టి వాటన్నిటిని ఎలుగు చూపించడానికి నిన్నటికి నిన్న మనం విత్ ప్రూఫ్ ఒకటి చూపించడం జరిగింది. వర్సా క్లస్టర్ అనే ఒక కంపెనీకి ఇక్కడ డేటా సెంటర్ పెట్టడానికి భూములు కేటాయిస్తే, అంటే టీసీఎస్కి 99 పైసలకి ఇస్తే ఇక్కడ వీళ్ళకి మొత్తంగా 60 ఎకరాలు 56 రూపాయలకి ఇచ్చారు అనే దాంట్లో వీళ్ళు అప్పుడే హైదరాబాద్లో జస్ట్ 2 నెలల కింద పుట్టిన కంపెనీ అది అని వర్సా క్లస్టర్ అనే కంపెనీ గురించి రాశారు. కానీ మనం దాని గురించిన పూర్తి వివరాలు అసలు విత్ ప్రూఫ్ నేను నిన్న వీడియోలో చూపించాను. ఎవరన్నా చూడలేదని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ వర్సా కంపెనీ తోటి దావోస్ వెళ్ళినప్పుడే దావోస్లో తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి రేవంత్ రెడ్డి ఈ వర్సా క్లస్టర్ అనే కంపెనీతోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదొక యూఎస్ బేస్డ్ డేటా సెంటర్ కంపెనీ, ఏఐ డేటా సెంటర్ 100 మెగావాట్స్ ఇదున్న ఏఐ డేటా సెంటర్ని వాళ్ళు మెయింటైన్ చేయగలరు. దానికోసమని హైదరాబాద్లో డేటా సెంటర్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. దానికోసం వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ కోసం వచ్చారు. దాన్ని అప్పుడే హైదరాబాద్లో పుట్టిన ఒక పసిగుడ్డు కంపెనీ అని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం నిన్న సాక్షిలో చేపట్టారు. దాన్ని మనం సమర్థవంతంగా విత్ ప్రూఫ్ మనం చెప్పటం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. మీరు ఎస్పెషల్లీ ఆ పోర్షన్ వరకైనా కూడా చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక సాక్షిలో ఇలాంటి అబద్ధాలు ఇవన్నీ పోతే ఇంకా పెట్టరేగిపోయిన అంశాలు ఇంకా చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ అసలు కప్పం కట్టలేం
రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు కూటమి నేతల బెదిరింపులతో బెంబేలు. యాక్చువల్గా కూటమి నేతలు కూడా కొంతమంది మ్, కంపెనీలని వేధిస్తున్నట్టుగాను వాటి మీద మిగతా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కూడా అనేక రకాలైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళందరి దగ్గర వసూలు చేస్తున్నట్టుగా ఉంది. కానీ అసలు కప్పం కట్టలేక రాష్ట్రం నుంచి పారిపోతున్నారు. ఇదిగో చంద్రబాబు నాయుడే మొత్తం కప్పం అడుగుతున్నాడు అనే రకంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ హయాంలో అసలు ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి మన తెలుగు వాళ్ళు పెట్టిన గుంటూరు ఎంపీగా కూడా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వాళ్ళ కంపెనీ ఎత్తుకుని తెలంగాణ బారిపోయాడు. ఎవరి మూలాన? అమర్ రాజా బ్యాటరీస్ ఎవరి మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి వెళ్ళి తెలంగాణలో పెట్టుకోవాల్సి వచ్చింది? అది ఈరోజు కొత్తగా పుట్టిన కంపెనీ కాదే. అది కొన్ని సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఈ రాయలసీమ గడ్డ మీద ఉన్న ఓ ప్రతిష్టాత్మకమైన కంపెనీని వెళ్ళగొట్టేసి మేమే బొమ్మన్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగానే చెప్పాడు. రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు, కూటమి నేతలు బెదిరింపులతో బెంబేలు. వాటిని తట్టుకోలేక మూతపడుతున్న యూనిట్లు తమ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు. జేఎస్డబ్ల్యూ నవీన్ జిందాల్పై అక్రమ కేసులు. నవీన్ జిందాల్పై అసలు అక్రమమైన కేసులు అనేది ఏ రకంగా చూడాల్సిన అంశమో ఇంతవరకు ఆ జిందాల్ దగ్గరికి కానీ వాళ్ళ దరిదాపులకు కానీ మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఏం వెళ్ళినట్టుగా ఏం కనిపించలేదు. ఆ కేసులో జత్వానీ కేసులో ఏం జరిగింది? జత్వానీకి జరిగిన అన్యాయం మీద కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, క్రాంతి రాణా టాటా కానీ, లేకపోతే విశాల్ గున్ని కానీ వీళ్ళు సస్పెండ్ అయి ఉన్నారు. జిందాల్ని ఏమీ చేయట్లేదు, అక్కడ దాకా వెళ్ళట్లేదు అని మనం కూడా గతంలో చాలాసార్లు ప్రశ్నిస్తే మరి తెలుగుదేశం కార్యకర్తలందరూ మన మీదే బాగా ఎక్కువగా ఎగిరిపట్టడం జరిగింది. అసలు ఆ జిందాల్ జోలికి వెళ్ళటం లేదని. మరి మొన్న ఇన్ని చేస్తే దావోస్ వెళ్ళినప్పుడు జిందాల్ చంద్రబాబు నాయుడిని పొగట్టడం కానీ, మీతోటి కలిసి పనిచేయాలనే ఉద్దేశాన్ని వెలుబుచ్చటం కానీ ఎందుకు చేస్తాడు దావోస్లో? అందున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక దీంట్లో మాట్లాడుతా చెప్పాడు అని అంటే అనుకోవచ్చు. దావోస్లో చెప్పాల్సిన పనే వచ్చింది. దావోస్లో జిందాలు చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన్ని పొగుడుతూ కీర్తిస్తూ మాట్లాడిన మాటలన్నీ కూడా ఆ రోజున బయటకు రావటం జరిగింది. పేపర్ల నిండా మనం చదివిందే. దీంతో మన రాష్ట్రం వదిలేసి మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న జేఎస్డబ్ల్యూ, రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూప్పై పచ్చపత్రికల్లో విష ప్రచారం. అదానీకి కృష్ణపట్నం పోర్టు కప్పం కట్టాలంటూ సోమిరెడ్డి అనుచరులు దాడి. కృష్ణపట్నం పోర్టు ఏ రకంగా అదానీ కట్టబెట్టేశారనేది అందరికీ తెలిసిందే. కొత్తగా ఇప్పుడు వీళ్ళేం చెప్పాల్సిన పని లేదు కదా. ఇక అదానీ పైన నరేంద్ర మోడీ ప్రాపకం అదానీకుంటే అదానీ మొత్తం నరేంద్ర మోడీ నడిపిస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు అన్నట్టుగా మరి ఇప్పుడు పరిస్థితులన్నీ కూర్చుంటే అందులో భాగస్వామి అయి ఉన్న ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అదానీని వేధిస్తుందా? యాక్చువల్గా అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయలు త్రూ సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని మీరు ముడుపులు తీసుకున్న దాంట్లో కూడా ఏమీ చేయడం లేదు. ఇంకా అదానీ కంపెనీ నుంచి మనం కరెంటు కొనాలి, లేకపోతే మనకి బోల్డ్ అంత ఫైన్ పే చేయాల్సి వస్తుందని ఇంకా కూటమి పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఈ విషయమై ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని ఏం తీసుకోకుండా, ఎందుకంటే అది కేవలం అదానీ కోసమే అనేది కూడా ప్రజలందరికీ తెలిసిందే. అంత పెద్దగా ఎత్తున తెలిసిన అంశాన్ని కూడా వీళ్ళు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళ మీద ఇది చేసే ప్రయత్నం చేస్తారు. అంతా కంపెనీలను వెళ్ళగొట్టింది. కానీ కియా కంపెనీ ఓపెనింగ్ రోజున అంత దరిద్రపు ఈ గోరంట్ల మాధవ్ ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన రాసిన రాతలు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, వేలు చూపించి ఎక్కడి నుంచో వచ్చిన ప్రతినిధుల్ని ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టి కొత్తగా ప్రోడక్ట్ కూడా బయటకు తీసిన తర్వాత ప్రోడక్ట్ రిలీజ్కి కార్లను రిలీజ్ చేయడానికి అప్పటికి వీళ్ళు అక్కడ ఎంపీగా ఉన్నాడు కదా అని మాధవ్ని పిలిస్తే అంత దరిద్రపు బిహేవియర్ వాళ్ళు. ఇక మిగతా దాంతో పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈ అనుబంధ సంస్థలు మొత్తం అక్కడ పెట్టుకుంటానికి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వెంటనే రండి అని వాళ్ళు గద్దలా తన్నుకొని పోవటం జరిగింది. కియా కంపెనీ ఈ అనుబంధ వీటి స్పేర్ పార్ట్స్ వీటన్నిటిని తయారు చేసే కంపెనీలు వీటన్నిటిని మరి అవి ఎందుకు రాలేదు ఇక్కడ? మొన్న చూస్తే మరి కియా కంపెనీ అవడంలో 100 ఇంజన్లు ఎక్కడికి వెళ్ళిపోయినా కనిపడకుండా పోయినాయి అని.
అలాంటి పనులన్నీ చేయటం. ఆర్టీపీఎస్ బూడిద లారీలు మాకంటూ బీజేపీ టీడీపీ నేతల ఫైటు మామూళ్ల కోసం శ్రీకాకుళం యూబీ బీర్ల లారీలను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు. ఇది కొంచెం ఇందులో అయితే ఒక వాస్తవం ఉంది. ఇది ఇప్పుడు ఏ కంపెనీ ఉంది ఇందులో? ఆర్టీపీఎస్ ఇప్పుడు బూడిద దగ్గర కొట్టుకొని దాన్ని ఎలగొట్టే ప్రయత్నం చేశారా, లేకపోతే ఈ బూడిద కోసం వేరే కంపెనీలైనా కాంట్రాక్ట్ పాడుకుంటే వాళ్ళని ఎలగొట్టేశారా? ఇందులో కంపెనీలు పారిపోయింది ఏముంది? మామూళ్ళ కోసం యూబీ బీర్ల లారీలను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు అని అంటే దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు యూబీ కంపెనీ మేమే వెళ్ళిపోతాం అంటలేదుగా. ఇప్పుడు దీంట్లోనే కదా కింగ్ఫిషర్ ఇవన్నీ తయారయ్యేది. అసలు వాళ్ళనే వేధించి వాళ్ళ దగ్గర ముడుపులు బట్టి బీరుని అనుమతించటానికే వీళ్ళు ముడుపులు వసూలు చేసిన మహాగనులు. ఈ రోజున వీళ్ళు వచ్చి ఇక్కడ ఏ కంపెనీ పారిపోయింది, ఈ కంపెనీ పారిపోయింది అని చెప్పే ప్రయత్నాలు చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి హాస్యాస్పదపు మాటలు కానీ, ఇట్లాంటి డొంక తిరుగుడు వ్యవహారం కానీ ఈ సాక్షిలోనే మాత్రమే మనం చూడగలుగుతాం. అంటే మిగతా పేపర్లో కీర్తించటం, లేకపోతే ఆ విషయాన్ని తెలియనట్టుగా పక్కన పెట్టేయటమో జరుగుతుంది. కానీ అసలు మామూలు అబద్ధాలు కాదు. ఒక అబద్ధాల గని ఏదైనా ఉందంటే అది సాక్షి పత్రిక అనేది ఎవరైనా తెలుసుకోవాల్సిన అంశమే. దాన్ని ఎత్తి చూపించడం కోసమే ఈ సాక్షి ప్రబోధాలు అనే కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.